హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. మార్చ్ 4 యొక్క డైలీ అప్డేట్ గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. డైలీ కరెంట్ అఫైర్స్ 5 or 10 minutes చూడడం ద్వారా అవగాహనతో అడిగే ఏ బిట్స్కైనా మనం సమాధానం చేయగలము. అలా కాకుండా ఏదో ఒక మ్యాగజైన్ లేదా బుక్లెట్ తీసుకుని చదివినట్టయితే ఎక్కువ స్కోర్ చేయలేము, అలాగే టాపిక్ కూడా గుర్తుపెట్టుకోలేము అన్నమాట. డైలీ కరెంట్ అఫైర్స్ ఎలా అంటే ఏ రోజు ఆ రోజు చదివేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. జాతీయ అంతర్జాతీయ అంశాలు, రక్షణ రంగం, ఆర్థిక మరియు బ్యాంకింగ్ ఒప్పందాలు, కమిటీలు, సమావేశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ర్యాంకులు మరియు నివేదికలు, వ్యాపారం, క్రీడా అంశాలు, దినోత్సవాలు, మరణాలు. ఓకే ఫ్రెండ్స్, టుడే టాపిక్స్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జాతీయ అంశం గురించి మనం తెలుసుకుందాం. MOWCD స్త్రీ మనోరక్ష ప్రాజెక్టును ప్రారంభించింది. MO అంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్త్రీ మనోరక్ష ప్రాజెక్టును ప్రారంభించిందనమాట. ఈ MOWCD అనేది స్త్రీ మనోరక్ష ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. అయితే ఇది ఎక్కడ అంటే NIMHANS నిమ్స్ బెంగళూరు బుధవారం స్త్రీ మనోరక్ష ప్రాజెక్టును ప్రారంభించారన్నమాట. అయితే వన్ స్టాప్ సెంటర్లకు వచ్చే మహిళలు ముఖ్యంగా హింస మరియు బాధలను అనుభవించిన వారి పట్ల కరుణ మరియు శ్రద్ధతో వ్యవహరించే సాధనాలు మరియు విధానాల పరంగా వన్ స్టాప్ సెంటర్ అధికారుల సామర్థ్యాన్ని పెంచడంపై ప్రాజెక్ట్ అనేది దృష్టి సారిస్తుందన్నమాట. అంటే ముఖ్యంగా హింస మరియు బాధను అనుభవించిన వారి పట్ల కరుణ మరియు శ్రద్ధతో వహించే సాధనాలు మరియు విధానాల పరంగా వన్ స్టాప్ సెంటర్ అధికారుల సామర్థ్యాన్ని పెంచడంపై ఇది దృష్టి సారిస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ సమయంలో వన్ స్టాప్ సెంటర్ అద్భుతంగా పనిచేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 700కి పైగా వన్ స్టాప్ సెంటర్లు పనిచేస్తూ ఉన్నాయి. ఈ వన్ స్టాప్ షాపులలో పనిచేసే వ్యక్తులకు సెల్ఫ్ డిఫెన్స్, షహీద్ ఉమెన్ హెల్ప్ లైన్ ఎలా సముచితంగా నిర్వహించాలో నేర్పించబడుతుందన్నమాట. వారి కౌన్సిల్ కూడా ఇది ఇవ్వబడుతుంది. అధునాతన శిక్షణ కార్యక్రమం వారు అర్థం చేసుకోగలిగే అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా ఈ వన్ స్టాప్ సెంటర్ అనేవి పనిచేస్తూ ఉన్నాయన్నమాట. అమలు వచ్చేసి మంత్రిత్వ శాఖ ఆశించిన అవసరాల ఆధారంగా నిమ్హాన్స్ శ్రమతో వివరించిన ఈ ప్రాజెక్టు 2 ఫార్మాట్లలో డెలివరీ చేయబడతాయి. 2 ఫార్మాట్లు డెలివరీ చేయబడతాయి. అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, కుక్లు, హెల్పర్లు, కేస్ వర్కర్లు, కౌన్సిలర్లు, సెంటర్ అడ్మినిస్ట్రేటర్లు, పారామెడికల్ సిబ్బంది మరియు ఇతరులతో సహా అందరూ OSC కార్యనిర్వాహకులకు ఒకే ఫార్మాట్లలో ప్రాథమిక శిక్షణ పొందుతారనమాట. ఇది ముఖ్యంగా మహిళల కోసం ఏర్పాటు చేయబడింది. ఇది ఫస్ట్ ఫార్మాట్ అయితే సెకండ్ ఫార్మాట్ వచ్చేసి అధునాతన కోర్సును నొక్కి చెప్తుంది. ఇది మహిళలపై హింస సంబంధించిన సందర్భాల్లో బహుళ తరాలకు సంబంధించిన చిక్కులు మరియు జీవితకాల గాయం వంటి వివిధ భాగాలపై దృష్టి సారిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంటే ఏదో ఒక జాబ్ పట్ల దృష్టి సారిస్తుంది. రెండో దానిలో వచ్చేసి ఇది మహిళా హింసకు సంబంధించిన సందర్భాల్లో చిక్కులు మరియు జీవితకాల గాయం వంటి వివిధ భాగాలపై దృష్టి సారిస్తుంది. అలాగే కౌన్సిలింగ్ వృత్తిపరమైన సూత్రాలు కూడా ఇది అందిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, సముద్ర మత్స్య రంగ సంపదను 2022 మార్చి 5 నుండి సాగర్ పరిక్రమ ద్వారా ప్రదర్శించనున్నారనమాట. సముద్ర మత్స్య రంగ సంపదను మార్చి 5 నుండి సాగర్ పరిక్రమ ద్వారా ప్రదర్శించనున్నారు. ప్రపంచంలో అతిపెద్ద సముద్ర మత్స్య రంగ సంపదను మనం ఏ పేరు ద్వారా ప్రదర్శించబోతున్నామంటే సాగర్ పరిక్రమ ద్వారా ప్రదర్శించనున్నామంట. ప్రపంచంలో అతిపెద్ద పర్యావరణ వ్యవస్థ అయిన మహాసముద్రాలు భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 3/4 భాగాన్ని ఆక్రమించాయన్నమాట. భారతదేశంలోని లక్షలాది ప్రజల ఆర్థిక వ్యవస్థలు, భద్రత మరియు జీవనోపాధికి కీలకం అన్నమాట. ఈ 9 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 8018 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కూడా ఇది కలిగి ఉందని అధికారిక ప్రకటన అన్నమాట. అసలు అతిపెద్ద పర్యావరణ వ్యవస్థ అయిన మహాసముద్రాలకు ఆ మత్స్య సంపద ఉంది కదా, దానికోసం మనం మార్చ్ 5, 2022 నుంచి సాగర్ పరిక్రమ పేరు ద్వారా మనం దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముఖ్య విషయాలు దీంట్లో తెలుసుకున్నట్టయితే ఫ్రెండ్స్, పర్యావరణ వ్యవస్థ విధానంపై ద్వారా సుస్థిరమైన మరియు బాధ్యతాయుతమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆత్మనిర్భర్ భారత స్ఫూర్తితో మత్స్యకారులు,
చేపల పెంపకదారులు మరియు వాటాదారులందరితో ఐక్యతను ప్రదర్శించేందుకు కోస్టల్ బెల్ట్ చుట్టూ సాగర్ పరిక్రమ పరిణామ యాత్ర ప్రణాళిక అనేది చేపడుతూ ఉందన్నమాట. సాగర్ పరిక్రమ యాత్ర జాతీయ ఆహార భద్రత కోసం, సముద్ర మత్స్య వనరుల వినియోగం మరియు తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధికి సుస్థిరమైన సమతుల్యతను సాధించడంపై కూడా ఇది మనకు దృష్టి పెడుతుంది. ఇక ఈ పరిక్రమ ద్వారా మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, గుజరాత్లో పోర్బందర్లో ఇది ముగుస్తుందన్నమాట. ఈ ఈవెంట్ అనేది కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాల మార్చి 5న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నమాట. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరు ఎక్కడ ప్రారంభించారన్న విషయం తెలుసుకున్నట్టయితే, గుజరాత్లోని మాండియాలో తొలి విడత ప్రారంభమైన గుజరాత్లో పోర్బందర్లో ఇది ముగుస్తుంది. గుజరాత్లోనే ప్రారంభమై గుజరాత్లోనే ముగుస్తుంది. అయితే తొలి విడత ప్రారంభమైంది ఎక్కడంటే మాండివిలో. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరంటే కేంద్ర మత్స్య పశు సంవర్ధన పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాల దీన్ని ప్రారంభించారు. కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ మరియు దీన్ని అయితే ఎవరు నిర్వహిస్తున్నారని తెలుసుకున్నట్టయితే, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, గుజరాత్ ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా, గుజరాత్ మారిటైమ్ బోర్డ్ మరియు మత్స్యకారుల సమూహాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నామన్నమాట. అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జరుగుతున్న పరిక్రమ తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ల గురించి కూడా ఇది మనకు తెలియజేస్తుంది. ఇది అదనపు గుజరాత్ జిల్లాలతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగం. భారతదేశం యుఎస్ యొక్క 19వ సైనిక సహకార సమావేశం 2022 ఆగ్రాలో జరుగుతుంది. భారతదేశం మన యుఎస్ యొక్క 19వ సైనిక సహకార సమావేశం, మిలిటరీ కోఆపరేషన్ మీట్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీ అదే ఆగ్రాలో జరుగుతుందన్నమాట. ఈ చర్చకు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ 2 చైర్మన్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఎయిర్ మార్షల్ బిఆర్ కృష్ణ సహా అధ్యక్షత వహించగా, యుఎస్ తరపున ప్రాతినిధ్యం వహించిన యుఎస్ ఇండో పసిఫిక్ కమాండర్ డిప్యూటీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ స్టీఫెన్ డి స్లెంకా హాజరవుతూ ఉన్నారనమాట. అయితే ఈ మిలిటరీ యొక్క ముఖ్య విషయాల గురించి మనం తెలుసుకున్నట్టయితే, భారతదేశ రక్షణ పరికరాలు దాదాపు 70% రష్యాలో తయారవుతూ ఉన్నాయన్నమాట. భారతదేశ రక్షణ పరికరాలు దాదాపు 70% రష్యాలో తయారవుతూ ఉన్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం సమీకృత రక్షణ సిబ్బంది ప్రధాన కార్యాలయం మరియు యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ మధ్య వ్యూహాత్మక స్థాయిలో సాధారణ సమావేశాల ద్వారా 2 దేశాల మధ్య రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ మిలిటరీ కోఆపరేషన్ అనేది ఎంతో మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక మరియు బ్యాంకింగ్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అంబిట్ ఫిన్వెస్ట్ సహా రుణ ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు అంబిట్ ఫిన్వెస్ట్ ప్రకటించింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియా ఎంటర్ప్రైజెస్ కస్టమర్లకు ఫైనాన్సింగ్ కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా రుణ ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు అంబిట్ ఫిన్వెస్ట్ ప్రకటించిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్జేరావు దాడా నాయక్ షిరాల సహకారి బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది. ఆర్బీఐ ఇటీవల ఏ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసింది అంటే సర్జేరావు దాడా నాయక్ షిరాల సహకారి బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేయడం జరిగిందనమాట. మహారాష్ట్రలోని సాంగ్లీలో సర్జేరాడా నాయక్ షిరాల సహకారి బ్యాంక్ను తగిన మూలాదాయం మరియు ఆదాయ అవకాశాలు లేనందున ఆర్బీఐ లైసెన్స్ను రద్దు చేయడం జరిగింది. ఓకే, ఇంకా దీని గురించి తెలుసుకున్నట్టయితే మనం డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యొక్క చైర్పర్సన్ వచ్చేసి మైకేల్ పాత్ర. స్థాపించబడింది 15 జూలై 1978. ప్రధాన కార్యాలయం ముంబై అన్నమాట. నెక్స్ట్ ఒప్పందాల గురించి తెలుసుకున్నట్టయితే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో హెచ్పిసిఎల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందనమాట. గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడానికి మరియు కర్బన దిశగా పనిచేయడానికి హెచ్పిసిఎల్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. గ్రీన్ లక్ష్యాలను సాధించడానికి మరియు కర్బన్ దిశగా భారత ప్రభుత్వం చేస్తున్న కృషికి హెచ్పిసిఎల్ అంటే
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య ఫిబ్రవరి 24, 2022న న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం జరిగిందనమాట. ఇక ముఖ్య విషయాల గురించి తెలుసుకున్నట్టయితే జీవ ఇంధనాలు మరియు పునరుత్పాదక వస్తువుల కోసం హెచ్పిసిఎల్ యొక్క చీఫ్ జనరల్ మేనేజర్ షవేందు గుప్తా మరియు ఎస్సీసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ శర్మ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. అవగాహన ఒప్పందం పునరుత్పాదక శక్తి, అసలు ఎందుకు ఈ అవగాహన ఒప్పందం అంటే పునరుత్పాదన శక్తి, విద్యుత్ మొబిలిటీ మరియు ప్రత్యామ్నాయ ఇంధన రంగాల కోసం ఈ ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏఐ సంస్కృతిని పెంచడానికి ఇంటెల్ ఇండియాతో డిఎస్టీ ఒప్పందం కుదుర్చుకుంది. డిఎస్టీ అంటే మనకు ఇంటెల్ ఇండియా భాగస్వామ్యంతో భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ద్వారా బిల్డింగ్ ఏఐ సంస్కృతిను యువ ఆవిష్కర్తలతో నిర్వహించడం అనే కార్యక్రమానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దీన్ని ప్రారంభించారు. ఏఐ సంస్కృతిని పెంచడానికి ఇంటెల్ ఐడియాతో డిఎస్టీ అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమిటీలు సమావేశాలు. ఐఐటి మద్రాస్ మరియు ఎన్ఐఓటి మొదటిసారిగా ఓసియన్ 2022 నిర్వహించనున్నాయి. ఇండియన్ ఐఐటి మద్రాస్ మరియు ఎన్ఐఓటీలు మొదటిసారిగా ఓసియన్ 2022 నిర్వహించాయన్నమాట. అయితే ఇది ఈ సదస్సు యొక్క ప్రధాన అంశం మనకు తెలుసుకున్నట్టయితే మనం ఇన్స్పైర్, ఇన్నోవేట్, సస్టైన్ అనేది ఈ సదస్సు ప్రధాన అంశం. దాదాపు 400 ప్రదర్శనల ద్వారా వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు ఈ రెండింటి గురించి ఈ ఐఐటి, ఎన్ఐఓటి అనేవి సంయుక్తంగా ఓసియన్ 2022 కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్నాయి. అయితే ఇది ఎక్కడ అని మనం తెలుసుకున్నట్టయితే చెన్నైలో నిర్వహిస్తూ ఉన్నాయన్నమాట. ఇది ప్రపంచ సముద్ర పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, విద్యార్థులు మరియు విధాన రూపకర్తలు ద్వైవార్షిక కార్యక్రమం అనేది మన భారతదేశంలో ఉంది అన్నమాట. దీంట్లో వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఐఐటి కాన్పూర్ అభివృద్ధి చేసిన బయోడిగ్రేడబుల్ నానో పార్టికల్ రూపొందించారనమాట. నానో పార్టికల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్లోని పరిశోధకులు బయోడిగ్రేడబుల్ నానో పార్టికల్ను రూపొందించారు. దీన్ని బ్యాక్టీరియా మరియు ఫంగల్ వ్యాధుల నుండి కూడా పంటను రక్షించడానికి, రసాయన ఆధారిత పురుగు మందులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవడానికే ఈ ఐఐటి కాన్పూర్ వారు అభివృద్ధి చేసిన బయోడిగ్రేడబుల్ నానో పార్టికల్ను రూపొందించడం జరిగిందనమాట. బయోడిగ్రేడబుల్ కార్బోనైడ్ మెటాబోలైట్గా పిలువబడే నానో పార్టికల్ మట్టి లేదా వినియోగదారుల ఆరోగ్యంపై ఎటువంటి హానికర ప్రభావాలను కలిగి ఉండనప్పటికీ కూడా తక్కువ సాంద్రతతో చురుకుగా పురుగు మందుల వల్ల ప్రభావవంతంగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జూన్ 2021లో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రైతులు తమ పంట 40% వరకు ప్రతి సంవత్సరం కీటకాలను మరియు అనారోగ్యాల కారణంగా నష్టపోతున్నారని మనకు తెలిపిందనమాట. తమ పంటలు ఎంత శాతం అంటే 40%. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు $290 బిలియన్ నష్టం వాటిల్లుతూ ఉందన్నమాట. ఇది రైతుల యొక్క సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికే ఇది నిర్వహించడం జరుగుతుంది. ర్యాంకులు మరియు నివేదికలు. ఎస్డిడి సూచిక 2021 ఏం చెప్పిందంటే భారతదేశం 120వ స్థానంలో ఉంది. సుస్థిర అభివృద్ధి నివేదిక 2021, సుస్థిర అభివృద్ధి సూచిక 2021లో భారతదేశం 120వ స్థానంలో నిలిచిందనమాట. ఈ సూచికలో దేశాలు 100కి స్కోర్తో ర్యాంకులు చేయబడ్డాయి. భారతదేశం యొక్క స్కోర్ 60.07. గతంలో అయితే మన ర్యాంకు 117గా ఉండేది. అయితే గత సంవత్సరం భారతదేశం యొక్క ర్యాంకు 117లో ఉండేది. ఈ సంవత్సరంలో మన స్కోర్ వచ్చేసి 60.07గా ఉందన్నమాట. ఇక్కడ ఈ ఎస్డి సూచిక దేని ఆధారంగా తీసుకుందంటే 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా మనకి నివేదికను ఇచ్చిందనమాట. అయితే మొదటి 5 దేశాల గురించి మనం తెలుసుకున్నట్టయితే ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, బెల్జియం. ఫిన్లాండ్ ఫస్ట్, స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, బెల్జియం మొదటి 5 దేశాలు అన్నమాట.
2021లో భారతదేశం ఒక స్థానం వచ్చేసి 120, గత సంవత్సరం అయితే 117గా ఉండేది. మన ర్యాంకుతో పాటు ఫస్ట్ 5 దేశాలు గుర్తుపెట్టుకుంటే మనకి యూజ్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వ్యాపారం. టాటా మోటార్స్ అనుభవ షోరూమ్ ఆన్ వీల్స్ను ప్రారంభించింది. టాటా మోటార్స్ గ్రామీణ వినియోగదారులు గ్రామీణ ప్రాంతాల్లో తమ పరిధిని పెంచడం ద్వారా మరియు వారికి డోర్ స్టెప్ కార్ కొనుగోలు అనుభవాన్ని అందించడం ద్వారా అనుభవ షోరూమ్ ఆన్ వీల్స్ ప్రారంభించిందనమాట. అంటే టాటా మోటార్స్ గ్రామీణ భారతదేశంలో టాటా మోటార్స్ బ్రాండ్ అవగాహన పెంచడానికే ఈ విధంగా చేస్తుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. టాటా మోటార్స్ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు ముంబై. వ్యవస్థాపకుడు జేఆర్డి టాటా. స్థాపించబడింది 1945, ముంబై అనమాట. నెక్స్ట్ క్రీడాంశాలు ఫ్రెండ్స్. ISSF ప్రపంచ కప్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో శ్రీనివేత, ఈషా, సుచిత స్వర్ణం సాధించారు. జర్మనీ, ఇటలీ ఒక్కొక్క స్వర్ణం, 2 రజతం, 1 కాంస్య పథకాల పట్టికలో సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచాయన్నమాట. సంయుక్తంగా 2వ స్థానం నిలిచింది ఏంటంటే జర్మనీ, ఇటలీ. ఇప్పటి వరకు మొత్తం 17 దేశాలు పథకాలను సాధించాయి. ఇక ఈజిప్ట్లోని కైరోలో జరుగుతున్న ISSF ప్రపంచ కప్ మహిళా 10 మీటర్ ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారతదేశానికి చెందిన శ్రీనివేత, ఈషా సింగ్ మరియు రుచిత వినేర్కర్ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంతో భారతదేశం 2 స్వర్ణాలు, రజతం సహా 3 పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ చెప్పుకోదగింది ఏమంటే మన ఇండియా అగ్రస్థానంలో ఉంది. అయితే ఎన్ని అంటే 2 స్వర్ణాలు, రజతంతో 3 పథకాలతో అగ్రస్థానంలో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దినోత్సవాలు. జాతీయ భద్రతా దినోత్సవం 2022 మార్చి 4న పాటించబడుతుంది. జాతీయ భద్రతా దినోత్సవం పునాది జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవం నేషనల్ సేఫ్టీ డే మార్చి 4న నిర్వహించడం జరుగుతుంది. భద్రత అంటే రహదారి భద్రత, కార్యాలయ భద్రత, మానవ ఆరోగ్య భద్రత మరియు పర్యావరణ భద్రతతో సహా అన్ని భద్రతా సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2022లో 51వ NSDని మనం జరుపుకుంటూ ఉన్నామన్నమాట. నేషనల్ సేఫ్టీ డే, జాతీయ భద్రతా దినోత్సవం. నేపథ్యం అంటే ప్రతి సంవత్సరం ఈ రోజును విభిన్న నేపథ్యంతో జరుపుకుంటాం. ఈ సంవత్సరం భారత జాతీయ భద్రతా కౌన్సిల్ వచ్చేసి యువ మనస్సులను పెంపొందించుకోండి, భద్రతా సంస్కృతిని అభివృద్ధి చేసుకోండి అనే నేపథ్యం. ఈ నేపథ్యంతో అనమాట యువ మనస్సులను పెంపొందించుకోండి, భద్రతా సంస్కృతిని అభివృద్ధి చేసుకోండి. రాను చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయడం ఇలాంటివి ఎక్కువైపోయినాయి కాబట్టి భద్రతా సంస్కృతిని మనం పెంపొందించుకోవాలని చెప్తుందన్నమాట. అయితే మొదటి భద్రతా దినోత్సవం 1972లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1972 నిర్వహించడం జరిగింది అన్నమాట. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ మార్చి 4, 1966లో జాతీయ భద్రతా మండలిని ఏర్పాటు చేశారు. 66లోనే మనకు మండలి అనేది ఏర్పాటు జరిగింది. 72 నుంచి మనం NSD డేని అంటే నేషనల్ సేఫ్టీ డే జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ మరణాలు. ప్రముఖ సినీ విమర్శకుడు, రచయిత జయప్రకాష్ చౌక్సే మరణించారు అన్నమాట. ఈయన సినీ రంగానికి చెందిన వ్యక్తి అన్నమాట. ఓకే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్, పలువురు నేతలు కూడా అయిన మరణానికి సంతాపం తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, మార్చి 4 యొక్క కరెంట్ అఫైర్స్ ఇంతటితో ముగిశాయి. థ్యాంక్ యూ ఆల్. డైలీ క్విజెస్ కోసం మా JVS ఎడ్యుకేషన్ ఛానల్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డైలీ ఎగ్జామ్స్ని ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.